పెద్దోన్ని కొట్టి పేదోనికి పెట్టడం, దీన్ని రాబిన్హుడ్ ఫార్ములా అంటారు. అటు హాలీవుడ్ నుంచి ఇక్కడ టాలీవుడ్ వరకు ఒక మాస్ హీరో సినిమా చేయాలి అని అంటే దానికి ఇది సక్సెస్ఫుల్ మంత్రాల లెక్క పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్ని నమ్ముకొని చాలామంది హీరోలు స్టార్ హీరోలు అయినరు, చాలామంది డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లు అయిపోయినారు, ప్రొడ్యూసర్లు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆలోచించండి, వీళ్ళందరి లైఫ్లకి రాబిన్హుడ్ రియల్గా ఎంటర్ అయితే బొమ్మ కనబడిపోతుంది. మొక్కజొన్న ఎంత ఉంటుంది కిలో? 20 రూపాయలు ఉంటుంది. అదే ఒకవేళ పాప్కార్న్ చేసుకునే మొక్కజొన్న అయితే 80 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమాకి పోయి ఒక టబ్బు పాప్కార్న్ కొనుక్కున్నారు అనుకో, దాంట్లో ఎంత పడుతుంది? మహా అయితే 100 గ్రాముల మొక్కజొన్నని పాప్కార్న్ చేసి ఇస్తారు మనకి. 100 గ్రాముల మొక్కజొన్న అంటే ఎంత? 8 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ బిజినెస్ చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ రెంట్లు, మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ తీయడానికి ఏం చేస్తారంటే ముడి సరుకుకి ఏదైతే రేట్ ఉంటుందో దానికి ఇంటూ 3 వేసుకుంటారు. అంటే 8 ఇంటూ 3 వేసుకుంటే 24. ఇట్లా వేసుకుంటే వెల్ అండ్ గుడ్. అదే మీరు సినిమాకి పోయినప్పుడు కొనుక్కునే పాప్కార్న్ దాని వాల్యూ ఎంత ఇప్పుడు? 24 రూపీస్. 24 రూపీస్ పాప్కార్న్ని ఎంతకు కొంటున్నాం మనము? పోయినప్పుడు మినిమం 300 పెడుతున్నాం దాని మీద. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ కూల్ డ్రింక్ అలియాస్ పురుగుల మందు. అంటే దాని ముడి సరుకు ఒక 5 రూపాయలు ఉంటే దాన్ని ఒక 100-200 పెట్టి కొంటున్నాం మనము థియేటర్ పోయినప్పుడు. అంటే ఒక సామాన్యుడు సినిమా చూసేటందుకు పోవాలంటే వాడు ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి, ఇడికెళ్ళాడికి పోవాలి, సినిమా టికెట్కో ప్రైజు, పాప్కార్న్ కొనుక్కోవాలంటే దానికో ప్రైజు, కూల్ డ్రింక్కో ప్రైజు, ఇవన్నీ ఖర్చు పెట్టుకొని పోయి చూసిన సినిమా వర్త్ ఎంత అని ఆలోచిస్తే సినిమా వాళ్ళ లాంగ్వేజ్లోనే చెప్తే వాళ్ళ సక్సెస్ రేట్ 2% అని చెప్తారు. అంటే 98% రిస్క్ తీసుకొని ఒక వ్యక్తి పోయి సినిమా చూస్తే 2% సక్సెస్ రేట్. సో ఓవరాల్గా ఒక సామాన్యుడు సినిమా చూడాలి అని అంటే ఒక్కడికి అయ్యే ఖర్చు దాదాపుగా 1000 రూపాయలు. సో ఇంత ఖర్చు పెట్టుకొని చూడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి రాబిన్హుడ్ స్టైల్లో ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్నాం కదా, అదే స్టైల్లో అంటే దొంగనే ఏం గొప్ప పని చేసిండు అంటలే, దొంగతనం చేసి ఈ పేదోళ్ళకి పెడుతుంటే ఆడి సినిమాలు ఉంటేనేమో గొప్పోడు హీరో, వాడికి మస్తు కట్అవుట్లు, మళ్ళీ అదే ఒకవేళ రియల్ లైఫ్లోకి వస్తే మాత్రం విలన్. పోలీసులేమో మమ్మల్ని సవాల్ చేస్తే చూసినావా ఎట్లా పట్టుకున్నాం అని అంటున్నారు. కానీ యాక్చువల్గా ఆయన పర్సనల్ ఇష్యూతోనే ఆయన భార్య పట్టిస్తే దొరికిండు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఒక సినిమాని పైరసీ చేస్తే ఎంతో మంది వేలాది మంది కష్టపడతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నిజానికి ఒక్కసారి మీరే ఆలోచించండి లాజికల్గా, నష్టపోయేది కార్మికుడు కాదు. ఒక కార్మికుడు సినిమాకి పని చేసినా బయట కూలి పని చేసుకున్నా కూడా అంతే వస్తున్నాయి. మధ్యలో ఉన్న ఏజెంట్లే మొత్తం దొబ్బేస్తున్నారు, వీళ్ళకేం పెంచుతలేరు పైసలు. కానీ నష్టపోతుంది ఎవరు? పైరసీ సినిమాలు వస్తే ఎవరైతే కష్టానికి మించి పేరు గొప్పతోని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు చూడు వాళ్ళు. ఇదే పని సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తే వాడు హీరో, అదే బయట మీ జీవితాలకు వచ్చి చేస్తే వాడు విలన్. కళా ప్రదర్శన పేరుతోని కూల్ డ్రింక్లు, పాప్కార్న్లు డబల్ రేటుకి అమ్ముకుంటున్న మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని చూడుండ్రి, అర్థమవుతుంది.